ఈ వీడియోని డిఎస్సి అభ్యర్థులందరూ దయచేసి చివరి వరకు చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక విషయంలోకి వెళ్తే, కూటమి ప్రభుత్వమును ప్రజలు ఏరికోరి తెచ్చుకున్నారు. అంతవరకు బానే ఉంది. మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి ఎంతోమంది లక్షల నిరుద్యోగుల కుటుంబాలలో ఆనందాన్ని నింపింది. డిఎస్సి అభ్యర్థులు చాలా ఆనందించారు. కాని చిక్కుముడి అంతా ఇక్కడే ఉంది. తీరా నోటిఫికేషన్ వచ్చే సమయానికి కూటమి ప్రభుత్వానికి కొమ్ములు వచ్చాయి. ముందు ఓ మాట తర్వాత ఓ మాట అన్నట్లుగా నోటిఫికేషన్లో నిబంధనలన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నది డిఎస్సి అభ్యర్థులకు ఒకపట్టాన ఆ సమస్యలో అంతుచిక్కలేదు. దీంతో అభ్యర్థులందరూ రోడ్డుపైకి వచ్చి కలెక్టరేట్లకు వెళ్లి తమ నిరసనలను తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మారుమోగాయి. ఉద్యమ జ్వాలలు మిన్నంటాయి. కాని అధికారుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేదు. ఇది వైసీపీవారి కుట్రన్ని ఒక చిన్నమాటతో తేల్చి చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, ఈయన అసలు డిఎస్సి అంటే నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం పవన్ కళ్యాణ్ గారి దయతోటే ఏర్పడి నడుస్తోంది అనడంలో సందేహం లేదని ఎంతోమంది బల్లగుద్ది చెబుతున్నారు. పవన్ గారు నోరు విప్పితే ఒక్కరోజులో సమస్య పరిష్కారం అవుతుందని ఆయనను చూసి ఓటువేసిన డిఎస్సి అభ్యర్థులు బలంగా వినిపిస్తున్నమాట. ఒకవేళ ఈయన వారిమాటలు విని మాట్లాడకపోతే ఎంతోమంది మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇక సర్కారు చేసిన మోసాలు చూద్దాం. 1. పరీక్షా సమయం. ఎక్కువ సమయాన్ని ఇస్తానని స్వయంగా సీఎం గారే చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు. 2. వయోపరిమితి పెంచకుండా పెంచామని చెబుతున్నారు. ఈ తప్పును భగవంతుడు కూడా క్షమించడు. ఇక 3వ తప్పు, ఒక ట్రైనింగ్ అయిన చివర్లో డిఎస్సి నిర్వహించాలని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే వారికి కూడా ఒక అవకాశం కల్పించాలి. ఇక 4వ తప్పు, ఒకే జిల్లా ఒకే పేపర్. దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. మొదటి సంతకాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వాన్ని అభ్యర్థులు క్షమించరు. ఇన్ని తప్పులు చేసి అవి జగన్కుట్ర అనడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. 3 లాక్స్ అభ్యర్థులు మరియు వారి కుటుంబాలు, బంధువులు కలిపి 9 లాక్స్ వ్యక్తుల తీర్పుకు తలవంచాల్సిదేనని అభ్యర్థులు ధైర్యంగా చెబుతున్నారు. ఏది ఏమైనా డిఎస్సి అభ్యర్థుల చివరి కాంక్ష పవన్ కళ్యాణ్ ఏ నోట విన్నా ఇదే మాట. కళ్యాణ్ గారు తన అభిమానుల కోర్కెను ఎంతవరకు తీరుస్తారో వేచి చూడాల్సిందే. ఆయన పట్టించుకోపోతే కూటమికి నూకలు చెల్లినట్లే అని అభ్యర్థులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.